ప్రభుత్వ పథకాలైనా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, రేషన్ కార్డు అయినా, ఉద్యోగ సమాచారమైనా, దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ, సదరం స్లాట్ వివరాలనైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి బిగ్ అప్డేట్ అండి. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నాము. ఎవరైతే సొంత ఇల్లు కానీ స్థలము కానీ లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజాగా ప్రకటన అయితే ఇచ్చారండి. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను కూడా తీసుకుంటున్నామని, ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే హైదరాబాద్కు సంబంధించి ఈ ప్రాంతాల్లో ఇక్కడిక్కడ దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు సర్కిల్ వారీగా అధికారులు ప్రకటన అయితే జారీ చేశారు. ఆ సమాచారము ఉంది. అలాగే ఇక్కడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్థానికులకే ఇవ్వాలి అంటూ స్థానిక ప్రజాప్రతినిధులు అయితే అధికారులకు వినతి పత్రం అయితే ఇస్తూ ఉండగా, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అయితే సమర్పించారు. అంతేకాదు తమ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇంకా లబ్ధిదారులకు ఎందుకు అందజేయలేదు అంటూ కూడా లబ్ధిదారులు అధికారులపై మండిపడ్డారు. ఆ సమాచారము ఉంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా మంది లబ్ధిదారులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బాగుంటుందని ఈ మేరకు నాయకులను, అధికారులకు అయితే వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ సమాచారము ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు హైదరాబాద్కు సంబంధించి ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఏ సర్కిల్లో డెస్కులు ఏర్పాటు చేశారు, ఇక్కడ అధికారులకు సంబంధించిన మొబైల్ నెంబర్లు ఏమైనా ఇచ్చారా తదితర పూర్తి సమాచారాన్ని నేను సర్కిల్ వారీగా మీకైతే తెలియజేస్తాను. మీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే దరఖాస్తు చేసుకుని మీకు అర్హత ఉన్నట్టయితే మీ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అయితే పొందండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు రంగారెడ్డి జిల్లా నుంచి తాజా అప్డేట్ అయితే ఉందండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డివిజన్ వార్డు కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు తెలిపారు. మంగళవారం నుంచి ప్రతి డివిజన్ వార్డు కార్యాలయంలో అప్లికేషన్లు తీసుకుంటారని, ఇందుకు సంబంధించి ఫారాలు అందుబాటులో ఉంచాలని వార్డు ఆఫీసు ఇన్ఛార్జ్ అధికారులకు సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ సాకారంలో భాగస్వాములు కావాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా వెళ్లి అధికారులను సంప్రదించాలని ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు తదితరులు పాల్గొంటూ మనకు రంగారెడ్డి జిల్లాలో ఈ మేరకు సరూర్ నగర్ కార్పొరేటర్ పరిధిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద వర్గాల వారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే దరఖాస్తు చేసుకోవచ్చండి. అలాగే అమీన్పూర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికులకే ఇవ్వాలంటూ ఇక్కడ నాయకులైతే అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పటాన్చెరు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సిపిఎం నాయకులు నరసింహారెడ్డి గారు అన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు చేసిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్ల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని, గత ప్రభుత్వం కంటే పెన్షన్లు పెంచి ఇస్తామన్న ప్రభుత్వం సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. అమీన్పూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను మున్సిపల్ పరిధిలోని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హుజూరాబాద్లో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయితే నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయలేదని, కోట్లతో నిర్మించిన ఇల్లు నిరుపయోగంగా మారాయని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రవీణ్ గారు ఆరోపించారండి. మంగళవారం పట్టణ శివారులోని గణేష్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉండి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు పంపిణీ చేయలేదో జవాబు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు, మరమ్మతులపై మంత్రులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని, అర్హులకు పంపిణీ జరిగేలా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ
ఆయనైతే ఇక్కడ ఆరోపిస్తుండగా, ఎన్నో ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఈ హుజూరాబాద్ లబ్ధిదారులు అయితే ప్రభుత్వంపై మండిపడుతున్నారండి. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 46 అంబేద్కర్ నగర్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొంతమంది ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూబ్లీ హిల్స్ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొట్టమ్మరాజు గారు మంగళవారం షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి గారికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం స్లాబులు వేసి వదిలేసిందని, అసంపూర్తిగా ఉన్న వాటిలో కొందరు ఆక్రమంగా నివసిస్తున్నారని, స్థానిక నాయకులు కొందరు వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఈ మేరకు వినతి పత్రం సమర్పించగా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ నగర్ లో ఉన్న అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందించాలి అంటూ కూడా నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారండి. అలాగే బోరబండ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కార్పొరేటర్ బాబా ఫషీయుద్దీన్ వెల్లడించారు. బోరబండ వినాయకరావు నగర్ వార్డు కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సర్కిల్ 19 ఉప కమిషనర్ జకియా సుల్తానాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, ప్రజలు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించవద్దన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్ చేయాలని సిబ్బందికి డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా సూచించారు. ఈ విధంగా బోరబండలో ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు చేసుకుంటే అర్హత ఉన్నవారిని పరిశీలించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయబడతాయంటూ ఇక్కడ కార్పొరేటర్ గారు, డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా గారు అయితే స్థానిక ప్రజలకైతే తెలియజేస్తూ ఉన్నారండి. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణకు అధికారులను నియమించామని, జంట సర్కిల్ పరిధిలో 11 ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రజాపాలనా సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఉప కమిషనర్ బండి గంగాధర్ గారు స్థానిక ప్రజలకైతే అప్డేట్ ఇస్తున్నారండి. జంట సర్కిళ్లలో 11 వార్డుల్లో 11 ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓల్డ్ బోయినపల్లి జిహెచ్ఎంసి వార్డు కార్యాలయం సుదర్శన్ కుమార్ అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. బాలానగర్ లో సునీల్ అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. కూకట్పల్లిలో సాయి ప్రసన్న అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వివేకానంద నగర్ లో, హైదర్ నగర్ లో ఆల్విన్ కాలనీలో శ్రీనివాస్ అని, కేపీ హెచ్బి కాలనీలో శంకర్ అని, బాలాజీ నగర్ లో టీకే ప్రభాకర్ అని, అల్లాపూర్ లో బి కార్తిక్ అని, మూసాపేటలో జమీలుద్దీన్ అని, ఫతేనగర్ వార్డు కార్యాలయంలో కె మురళి అని ఈ నెంబర్లకు సంప్రదించాలని, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులను కూడా స్వీకరిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకోవాలంటూ అధికారులైతే కోరుతూ ఉన్నారండి. అల్విన్ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలోని 11 వార్డుల్లోని వారు ఈ ప్రజాపాలనా సేవా కేంద్రాలను ఉపయోగించుకొని ఇందిరమ్మ ఇళ్లకైతే దరఖాస్తు చేసుకోండి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు శేరిలింగంపల్లి, ఇందిరమ్మ ఇల్లు పొందడానికి మేము అర్హులం, గతంలో ఇంటి కేటాయింపు కోసం దరఖాస్తు అందించాం, మా దగ్గరకు ఎవరూ దర్యాప్తు చేయడానికి రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, గతంలో చేసిన దరఖాస్తులు వృధానా అనే ఆవేదన చాలా మందిలో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, అలాగే దరఖాస్తు చేసుకున్న వివరాలు సక్రమంగా లేకపోవడంతో విచారణకు ఇళ్లకు అధికారులు రాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం, పటాన్ చెరువు సర్కిల్తో పాటు యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సర్కిల్ కార్యాలయంలోకి వచ్చే పని లేకుండా వార్డు కార్యాలయంలో అందించవచ్చు. ఉదయం 10:30 నుంచి సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. చివరి దశలో దర్యాప్తు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సర్కిళ్లలో గతంలో
1,10,574 దరఖాస్తులు వచ్చాయి. వీటిని దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బిల్ కలెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, ఏఈలు, ఏఎంసీలు ఇలా అనేక మంది సిబ్బంది అధికారులు దాదాపు 230 మంది డిసెంబర్ నుంచి దర్యాప్తు ప్రక్రియలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 1,03,776 మందికి సంబంధించి దరఖాస్తుల వివరాలు సేకరణ ప్రక్రియ ముగిసింది. ఇలా 93.85% దరఖాస్తుల వివరాల సేకరణ పూర్తయింది. ఇంకా 6,798 మంది వివరాల సేకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన దరఖాస్తు ఫారం అంటూ ఏదీ అందించలేదు. తెల్ల పేపర్పై ఇల్లు కేటాయించాలని ఆధార్ నెంబర్, ప్రస్తుత నివాస చిరునామా, ఫోన్ నెంబర్లతో దరఖాస్తు అందించవచ్చని అధికారులైతే మనకు శేరిలింగం పరిధిలో ఉన్నటువంటి జంట సర్కిల్ వారికి ఈ మేరకు తెలియజేస్తూ ఉన్నారండి. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుర్వినియోగంపై లబ్ధిదారుల మండిపాటు, అలాగే స్థానికులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు దరఖాస్తులు సమర్పించడం, అలాగే ప్రజాపాలనా సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు తమకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అధికారులు కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, రంగారెడ్డి, సికింద్రాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా పరిధి ఉన్నటువంటి ప్రాంతాల్లోని వారు ఈ మేరకు మీ సంబంధిత ప్రజాపాలన సేవా కేంద్రాలు, జంట సర్కిల్లోని వార్డు కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్నట్లయితే అధికారుల పరిశీలన తర్వాత మీరైతే ఈ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందండి. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.